అపోలో మెడికల్ షాపులలో ఫార్మసిస్టులు లేకుండానే దందా సాగిస్తున్నారు. నిజామాబాద్లో అపోలో మెడికల్స్ నిర్వహణపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అపోలో మెడికల్ షాపుల్లో ఫార్మసిస్టు లేకుండా మెడిసిన్ అమ్ముతున్నారనే కోణంలో ఇప్పటివరకు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కోణంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన అపోలో ఫార్మసీలో ఉన్నాం. అంటే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన జిల్లా కేంద్రంలో సుమారు 10 నుంచి 12 వరకు అపోలో ఫార్మసీ మెడికల్ షాపులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 24/7 ఒక మెడికల్ షాప్ ఉంటే మిగతా అన్ని కూడా 16 అవర్స్ మెడికల్ షాప్స్గా ఉన్నాయి. ప్రస్తుతం ఫార్మసిస్టు ఉంటేనే మెడిసిన్ ఇవ్వాలి, ఎందుకంటే ప్రిస్క్రిప్షన్ లేని టాబ్లెట్స్ ఇవ్వద్దు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఫార్మసిస్ట్ ఉండాలి. ఫార్మసిస్ట్ ఉన్న సర్టిఫికేట్తో పాటు ఎవరి పేరు మీద ఉందనేది మెడికల్ షాప్ నడుస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం చూస్తున్న మెడికల్ షాప్ ఏదైతే ఉందో ఇక్కడ కే జ్యోతి అని బి ఫార్మసీ చేసిన ఫార్మసిస్టు ఇక్కడ ఉండాలి. ఈరోజు ఉదయం 6 గంటలకు ఈ మెడికల్ షాప్ ప్రారంభమైంది. ప్రస్తుతం టైం చూడొచ్చు, ఉదయం 10 దాటింది. ఇప్పుడు వరకు ఇక్కడ ఫార్మసిస్ట్ లేరు. అయితే ఈరోజు వరలక్ష్మి వ్రతం అనే పేరుతో ఫార్మసిస్టు వీక్ ఆఫ్ పెట్టిందని చెప్తున్నారు. ప్రస్తుతం ఒకవేళ వీక్ ఆఫ్ పెడితే ఈ 16 అవర్స్కి ఫార్మసిస్టు 1 నుంచి 2-3 ఉండాలి, కానీ ఇక్కడ ఒకరే ఉన్నారు. ఈరోజు వీక్ ఆఫ్ పెడితే వేరే ఫార్మసిస్ట్ ఉన్నారు, కానీ ఇక్కడ కేవలం హెల్పర్స్ తోటి మెడిసిన్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ సూపర్వైజర్ ఇదంతా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఉంది ఫార్మసిస్ట్, ఇక్కడ ఫార్మసిస్ట్ ఉన్నారా సార్? ఇప్పుడు ఫార్మసిస్ట్ అయితే లేరు సార్. ఇక్కడ ఫార్మసిస్ట్ జ్యోతి మేడం. జ్యోతి లేదా? మీరు ఈరోజు వీక్ ఆఫ్ తీసుకుంది సార్. సరే, ఈ సర్టిఫికేట్ ఉంది కదా, సార్ సర్టిఫికేట్లో సర్టిఫికేట్లో ఏం పేరు ఉంది? కే జ్యోతి సార్, బి ఫార్మసీ. ఆమె లేదు ఇప్పుడు. ఈరోజు వీక్ ఆఫ్ తీసుకుంది సార్. అంటే వీక్ ఆఫ్ తీసుకుంటే ఫార్మసిస్ట్ ఉండాలి కదా, వీక్ ఆఫ్ తీసుకుంటే ఇంకొక ఫార్మసిస్ట్ ఉండాలి. ఎట్లా మరి మెడిసిన్ ఎట్లా ఇస్తున్నారు? ఫార్మసిస్ట్ లేకపోతే ఎట్లా నడిపిస్తారు మెడికల్ షాప్? సార్ మేము కూడా ఎక్స్పీరియన్స్ పర్సన్ వాళ్ళం సార్, అందుకోసం చూసి మేము ఇస్తాం సార్. ఏం చదువుకున్నాను సార్? నేను డిగ్రీ కంప్లీటెడ్ సార్. సూపర్వైజర్? అవును సార్. మరి ఫార్మసిస్ట్ లేని ఎట్లా మెడిసిన్ ఇస్తారు సార్? ఫార్మసిస్ట్ ఉండాలి కదా. ఉండాలి సార్. ప్రజెంట్ ఏమే ఈరోజు ఫెస్టివల్ ఉందని కొద్దిగా వీక్ ఆఫ్ తీసుకుంది సార్. ఆమె లేకపోతే వేరే వాళ్ళు ఉండదు కదా ఫార్మసిస్ట్? సార్ మెంబర్షిప్ అంటే 5 మెంబర్స్ ఉంటాం సార్. ఈ చిన్న స్టోర్ కాబట్టి ఒకటే ఫార్మసిస్ట్ ఉన్నారు, అట్లానే మిగతా అందరూ అంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ సార్. అంటే ఫార్మసిస్టు ఇప్పుడు ఎవరైతే ఫార్మసిస్ట్ ఉన్నారో ఫార్మసిస్ట్ ఒకవేళ వీక్ ఆఫ్ పెడితే ఇంకొక ఫార్మసిస్ట్ ఖచ్చితంగా ఉండాలి కదా, ఎందుకంటే మెడిసిన్ వస్తారు, లేకపోతే మత్తు పదార్థాలకు సంబంధించిన మీకు ఐడియా ఉండొచ్చు, మెడికల్ షాప్లలో స్టూడెంట్స్ వస్తారు, మత్తు పదార్థాలకు సంబంధించి వస్తారు. మరి వాళ్ళు వచ్చినప్పుడు ఏ మెడిసిన్ చూడాలి, ఏ మెడిసిన్ ఇవ్వాలని ఫార్మసిస్ట్ చూసినాకనే మెడిసిన్ ఇవ్వాలి కదా. మరి మీరు ఫార్మసిస్ట్ లేదు, ఇప్పుడు ఎట్లా ఇస్తున్నారు మెడిసిన్? సార్ మాకు తెలిసి సార్ ఏవి ఇవ్వాలో ఏవి ఇవ్వద్దో మాకు తెలుసు. మేము ఎందుకంటే బయట మేము మెడికల్లో చేసి వచ్చాం కాబట్టి మేము చూసే ఇస్తాం, లేదంటే లేదని చెప్పేస్తాం సార్. ఇట్లా ప్రిస్క్రిప్షన్ లేనిది టాబ్లెట్స్ ఇవ్వద్దు కదా, ఫార్మసిస్ట్ చూడాలి కదా. అంటే ఒక డాక్టర్ ఇచ్చిన పేపర్ కానీ లేకపోతే డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉందో చూసినాకనే ఫార్మసిస్ట్ గుర్తించినాకనే మెడిసిన్ ఇవి తీసుకోవచ్చా తీసుకోరాదా, ఈ మెడిసినే కాదా, ఈ ఫార్ములానే కాదా అనేది చూసినాక ఇస్తారు కదా. మరి ఫార్మసిస్ట్ లేదు, ఏం చేస్తావు సార్? చేస్తారా సార్? అంటే ఎక్స్పీరియన్స్ ఉంది కదా సార్, మాకు తెలుసు కాబట్టి తెలిసినవి మేము ఇస్తాం, తెలియకుంటే మేము హాస్పిటల్లో తీసుకోమని చెప్తాం సార్. ఫార్మసిస్ట్ ఇప్పుడు లేదు, మరి ఏం చేస్తాం అంటున్నారు? ఫార్మసిస్ట్ మాత్రం కష్టంగా ఉండాలి. ఇంత పెద్ద అపోలో మెడికల్ షాప్స్ నడుస్తున్నాయి, ఫార్మసిస్ట్ ఉండాలి, ఏం చేస్తారు? అంటే విషయం ఏంటంటే పొద్దున 6 గంటలకి ప్రారంభమైంది ఈ మెడికల్ షాప్, అపోలో మెడికల్ షాప్. అంటే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సుమారు 12 మెడికల్ షాపులు ఉన్నాయి. కేవలం హెల్పర్స్ తోటి మందులు ఇస్తున్నారు. వీళ్ళు ఏం చెప్తారంటే ఏదైతే మెడిసిన్కి సంబంధించి మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, మేము ట్రైనింగ్ తీసుకున్నామని చెప్తున్నారు, కానీ ఫార్మసిస్ట్ మాత్రం లేదు. ఉన్న ఒక ఫార్మసిస్ట్ కూడా అసలు డ్యూటీకి వస్తలేదా అనే విషయం కూడా ఇక్కడ క్లారిటీ లేదు. ఇంకోటి ఏంటంటే ఫార్మసిస్టు సంబంధించి ఏదైతే ఫార్మసిస్టు ఉన్నట్లుగా జ్యోతి అనే పేరు మీద ఏదైతే ఇక్కడ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఈ సర్టిఫికేటు అక్కడ ఇప్పుడే మనం మెడికల్ షాప్ రాగానే హడావిడిగా ఈ సర్టిఫికేట్స్ అన్ని తీశారు. కానీ ఇక్కడ ఫార్మసిస్టు ఎవరైతే ఉన్నారో సుమారు 3 ఫార్మసిస్ట్ ఉండాలని చెప్పి రూల్స్ ప్రకారం ఉన్నప్పటికీ చిన్న స్టోర్ కాబట్టి 5 మంది పని చేస్తున్నాము. ఈ 5 మందిలో ఫార్మసిస్ట్ ఒకరు ఉన్నారని చెప్పి చెప్తున్నారు. హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ట్రైనర్స్ చెప్తున్నారు. కానీ ఇక్కడ డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు వీళ్ళకి ఎలాంటి సర్టిఫికేట్ అయితే ఉండదు. కానీ ఫార్మసిస్టు ఉంటేనే ఇక్కడ మెడిసిన్ ఇవ్వాలి, ఫార్మసిస్ట్ ఉంటేనే స్టోర్ ఓపెన్ చేయాలి. కానీ ఉదయం ప్రారంభమైంది, ఇప్పటివరకు 10 దాటింది, ఫార్మసిస్టు లేరు. జ్యోతి అనే ఫార్మసిస్టు ఇక్కడ ఉన్నప్పటికీ ఆమె వస్తుందో లేదో కూడా క్లారిటీ లేదు. ప్రస్తుతానికైతే ఫార్మసిస్ట్ లేరు, ఫార్మసిస్ట్ లేకుండానే మెడిసిన్ ఇస్తూ ఉన్నారు, స్టోరీ కూడా నడిపిస్తూ ఉన్నారు. అంటే ఫార్మసిస్టు ఒకవేళ వీక్ ఆఫ్ పెట్టినప్పటికీ ఇంకొక ఫార్మసిస్ట్ ఉండాలి, కానీ ఇక్కడ ఎవరు లేరు. ఉన్న ఒకటే చిన్న స్టోరీ కాబట్టి ఫార్మసిస్ట్ అని చెప్తున్నారు, కానీ ఫార్మసిస్ట్ ఉన్నారా లేరా అనే విషయంలో కూడా వాళ్ళకి క్లారిటీ లేదు. కొద్దిగా
మనం అడిగేసరికి కూడా కొద్దిగా తడబడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అపోలో మెడికల్ షాప్ సంబంధించిన ఫార్మసిస్టులు లేకుండా స్టోర్ నడిపిస్తున్నారనే కోణంలో ఇప్పటివరకు మనం చూడొచ్చు. మనం వచ్చిన మెడికల్ షాప్లో కూడా ఫార్మసిస్ట్ కూడా లేరు. మెడిసిన్ మాత్రం చూడొచ్చు, ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడిసిన్ ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఫార్మసిస్ట్ లేకపోయేసరికి ఇక్కడ ఒకసారి అంత అయోమయంకి గురవుతున్న పరిస్థితి అయితే ఈ మెడికల్ షాప్లో ఉంది. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్.